ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. మైక్ తీసుకోమ్మా. ఆదికాండం 41వ రే అధ్యాయం మైక్ ఇవ్వండి. అక్కడ చూడండి, దీవెన దగ్గర ఏ మైక్ ఉందో చూడాలా. మైక్ సౌండ్ ఇవ్వండి. చదువమ్మా. నీవు నా ఇంటికి యోసేపుతో చెప్తున్నాడు ఫరోనే. ఫరో చెప్తున్నాడు యోసేపుతో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. నిజంగా అంత పవరు దేవుడు యోసేపుకి ఇచ్చాడంటే, ఇశ్రాయేలీల్ని కరువుకు చచ్చిపోకుండా ఉంచాలని. ఇవాళ మంచి డైలీ హంట్లో అదే సెల్లో న్యూస్ వస్తుంది, అమెరికా గురించిన న్యూస్ అండి. ఇవాళ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి కార్లు అంటే ఫ్రీ ఫుడ్ అన్నమాట ఇవ్వటానికి. ఈవెన్ తినటానికి కూడా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఫుడ్ కూడా లేకుండా పోయింది. ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి సుమారు అవతల వరకు కార్లు హైవే మీద అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఉండిపోయాయి. అంటే అమెరికా స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఈ కొన్ని ఆకలి తీర్చడానికి అన్ని ఐటమ్స్ వాళ్ళు పంచి పెడుతున్నారు, బాక్సెస్లో ప్యాక్ చేసి. చరిత్రలో అమెరికా ఇలాంటి వాతావరణాన్ని చవి చూడలేదు. అలానే వాళ్ళు మారుతారా, మనసు మార్చుకుంటారంటే మార్చుకోరండి. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్. చావులు కొంచెం ఒకసారి వేస్తాను ఆయన స్క్రీన్ మీద, నీకు పంపించాను. నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారం నీకు పంపిస్తుంటాను. 80,000 మంది చచ్చిపోయారండి అమెరికాలో. ఇంకా 20,000 మందే 1,00,000 దాటటానికి. అంత ఘోరంగా ఉంది. 2వ స్థానంలో ఉన్న ఇటలీ కిందకి వెళ్ళిపోయింది. 2వ స్థానానికి గ్రేట్ బ్రిటన్, వ్యవస్థమించిన సామ్రాజ్యం. పరిస్థితి కూడా తారుమారైపోయింది. ఇప్పుడు ఆకలి చావులు పెద్దచ్చాయి. అమెరికా 13,42,000 రోగగ్రస్తులు. ఇది లేటెస్ట్ కాదు, నేను 80,000 దాటిపోయింది వాళ్ళు ఈవినింగ్కి. 80,000 దాటిపోయింది అమెరికా. ఇంకా ఆకలి చావులు ఆరంభమవుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇది ఇలా జరిగిపోతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు ఆలోచించడం లేదండి. అవసరం లేదురా. కరువు, నిజంగా దేవుడు మానవాళిపై తన కోపాన్ని చూపిస్తున్నా, మేమేం తప్పు చేశాం దేవుడా అని అడగకుండా, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకు తెలుసు కనుక ఆ తప్పులకు వాళ్ళ మోకాళ్ళలోని నిజంగా మంచి మనస్సుతో వాళ్ళ దేవుణ్ణి అడగటం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మందు మీద ఉన్న నమ్మకం, అంటే మందు అంటే మెడిసిన్, వ్యాక్సిన్ మీద ఉన్న నమ్మకం దేవుడి మీద అమెరికన్స్కి లేదు, ఎనీ క్రిస్టియన్ కింగ్డమ్, ఇంగ్లీష్ వాళ్ళకి లేదు, ఆస్ట్రేలియన్స్కి లేదు, యూరోపియన్స్కి లేదు. దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఏదో బ్రెజిల్లో అక్కడ అలాగా రోడ్ల మీద మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ అది కొంతమంది, ఎక్కువ మంది ఏం కాదు. ఇప్పుడు రేషన్ గురించి కార్లలో ఇంచుమించు అవతల వరకు ఒక 4-5 కిలోమీటర్ల వరకు కార్లు ఆగి ఉండడం అమెరికాలో చూశాను. కానీ
అది పొట్లాల కోసం, ప్యాకెట్ల కోసం, ఫుడ్ కోసం. కానీ దేవుని కోసం దేశం అంతా కలిసి తమ తప్పులను ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు దీన్ని ఆపేస్తాడు. కానీ దేవుని మీద ఉన్న నమ్మకం కంటే వీళ్ళందరికీ మెడిసిన్ మీద, వ్యాక్సిన్ మీద నమ్మకాలు ఉన్నాయి. కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు యునైటెడ్ స్టేట్స్లో. నిజంగా ఈరోజు వాళ్ళు పస్తులుండే దశ వచ్చిందంటే నేను ఎందుకు చాలా బాధపడుతున్నాను అమెరికా విషయంలో. ఇప్పుడు గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకొచ్చేవాళ్ళు, ప్రపంచంలో అగ్రరాజ్యం అనిపించుకున్న అమెరికా ఆకలి చావులకు వచ్చేసింది. ఆలోచించారా? స్టేట్స్లో సెటిల్ అయ్యాను, విదేశాల్లో సెటిల్ అయ్యాను, అబ్రాడ్ వెళ్తున్నాను, ఈ పదాలు తిరిగి మళ్ళా స్వదేశాలకు చేరిపోతున్నారు పాపం. చాలా విమానాలు నిన్న మనం 2 రోజుల నుంచి వస్తున్నాయి ఇండియాకి. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినటువంటి భారతీయులందరూ కూడా ఏమనంటే విదేశాల్లో పనిచేస్తున్నాం, అబ్రాడ్లో ఉన్నాం మేము అని చాలా గొప్పలు చెప్పుకున్నారు. అమెరికాయే అడుక్కు తినే పరిస్థితి తెచ్చుకుంది ఈరోజు. గర్వం, అహంకారం, దేవుడి మీద అపనమ్మకం. నిజంగా దేవుని మీద ఆధారపడితే ఏ లోటు ఉండదండి. అడవిలో సింహపు పిల్లలైనను ఆకలి కొనను, నన్ను నమ్ముకున్న వారికి ఏ కొదువ లేదు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మరి గాడ్ బ్లెస్డ్ అమెరికా అనుకున్నప్పుడు అమెరికా ఆకలి చావుల వరకు వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది, 80,000 మంది చచ్చిపోయారు ఈవేళ మధ్యాహ్నంకి. 80,000 దాటిపోయింది వాళ్ళది. ఇంకా 1,00,000 దాటడానికి 20,000 ఒక వీక్లో అయిపోతుంది. అది కూడా అడవిలో సింహపు పిల్లల ఆకలి కొరను, నన్ను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవలేదు అన్నాడు. దేవుని మాట అబద్ధం కాదు, అసత్యం కాదు. 34వ కీర్తన గట్టిగా 34వ కీర్తన 34వ కీర్తన 10వ వచనం. 10వ వచనం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, లేమి గలవై ఆకలి కొంటాయి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అదే మాట యేసుక్రీస్తు వారు వచ్చి చెప్తారు. నా రాజ్యం, నా నీతి మొదట వెతకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును, ముందు మీరు ఆయన రాజ్యం, సంఘం ఎక్కడుందో చూడండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ? మీకు అవసరమైనవన్నీ మీకు అనుగ్రహింపబడును. నేను ఇస్తాను మీకు. రాజ్యం వెతకాల. కష్టాలు పోవాలంటే దేవుని రాజ్యం ఎక్కడుందో ఎతుకు. ప్రపంచంలో నీ రోగాలు పోవాలంటే ఎక్కడుందో ఆయన రాజ్యం వెతుకు. నీతి, నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. నీతి అంటే నమ్మకం, దేవుని మీద నమ్మకం. అమెరికన్స్కి దేవుని మీద నమ్మకం లేదు. వైరస్ వ్యాక్సిన్ మీద చాలా ట్రయల్స్ చేస్తున్నారు. కొత్త రూపాలు దాల్చుకుంటుంది అది వైరస్, కరోనా. కానీ ఎవ్వరూ దేవుని నమ్మటం లేదు. మన హిందూ సోదరులు అంటున్నారు దేవాలయాలకు కూడా తలుపులు వేసేసారు.
ఏంటి దేవుడికి కూడా కరోనా ఎంటర్ అవుతుంది అనుకున్నారా మన వాళ్ళు? అంటే దేవుణ్ణి ఎందుకు చిన్నగా చేస్తున్నారు? అదండి నా బాధ. దేవుణ్ణి చిన్నగా చేసేస్తున్నారు వాళ్ళు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. అడవిలో సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి. సింహపు పిల్లలే అంటే సింహపు పిల్లలే ఎందుకు అంటున్నాడు? మృగరాజులవి కాబోయే మృగరాజులు. అరణ్యానికి మృగరాజు ఏది? సింహం, దాని పిల్లలు. వేటాడి పెట్టే స్తోమత ఉంది మృగరాజుకి. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రపంచంలో నెంబర్ 1 పర్సనే. ఏ అధికారాన్నైనా ఎదిరించి నిలబడి పోట్లాడే శక్తి ఉంది అగ్రరాజ్యానికి. ప్రపంచ దేశాలు అమెరికా ముందు తలదించుకుంటున్నాయి. మనందరికీ తెలిసిన వాస్తవాలు ఇవన్నీ కూడా. కానీ కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు, తినడానికి భోజనం లేదు, చేయటానికి ఉద్యోగం లేదు. లాక్డౌన్ ఎత్తేమని ఎందుకు అంటున్నారు? బయటకు వచ్చి దండుకోవటానికి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బయటకు వచ్చి కార్ల మీద కిలోమీటర్ల కొద్ది కార్లు వెయిటింగ్లో ఉన్నాయి ఈవేళ న్యూస్ సెంట్లో. ఏమన్నాడు వీళ్ళ గురించి? దేవుడు ఏమని రాయించాడు వీళ్ళ గురించి? సింహపు పిల్లలతో సరిపోలేదా? క్రీస్తు వచ్చేవన్నాడు. 2000 సంవత్సరాలు అయింది ఆయన ఈ మాటలు చెప్పి. ఏమన్నాడు? మత్తయి సువార్త 6:33. మీరు ఆయన రాజ్యము ఎక్కడుంది? ఆయన సంఘము ఎక్కడుంది? క్రీస్తు సామ్రాజ్యం ఎక్కడుంది? సార్వత్రిక సంఘం. మీరు ఆయన రాజ్యమును వెదుకుడి, నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అంటే రాజ్యం ఉంది కనుక, మనుషుల మధ్య దేవుని రాజ్యం ఉంది కనుక వెతకమంటున్నాడు ఆయన. ఆదివారం కనుక ఆరాధనకి వెళ్ళడం నీతా? ఆదివారం కనుక గుడికి వెళ్ళడం నీతా? ఏదో వారంలో నీకు సెలవు కనుక నువ్వు దేవుని దగ్గరికి రావడమా? మేము అలాంటి వాళ్ళం కాదండి. ఏ క్షణమైనా దేవుని దగ్గరికి వెళతాం, దేవునిలో ఉంటాం, దేవుని పనిలోనే బ్రతుకుతాం. ఈరోజు వాళ్ళు నమ్ముకున్న ఉద్యోగాలు ఊడిపోయాయి. వాళ్ళు దాచుకున్న డబ్బు కరిగిపోయింది. వారు చేరుకున్న దేశాల నుంచి త్రోలివేయబడుతున్నారు. వారి స్వదేశాలకు, స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. ఆయన రాజ్యము, నీతిని వెతకటం లేదు. మీరు నమ్మకం లేదు దేవుడి మీద. దేవుని పిల్లలారా, ఎందుకు యోసేపును తీసుకొచ్చాడు? యోసేపుని ఎందుకు అంత అధికారంలోకి తీసుకెళ్ళాడంటే 7 సంవత్సరాల భయంకరమైన కరువు వస్తుంది ఈజిప్ట్ దేశం మీదకి. ఆ కరువుతో లక్షలాది మంది, కోట్ల మంది చచ్చిపోతారు. ఇక ఆకలి చావులు ప్రతి దేశంలోని ఆకలి చావులు అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న పంటను, వాళ్ళు నమ్ముకున్న నీళ్లను, వాళ్ళు నమ్ముకున్న వర్షాన్ని, వాళ్ళు నమ్ముకున్న భూమిని, వాళ్ళు నమ్ముకున్న విత్తనాలని నమ్ముతారే తప్ప దేవుణ్ణి నమ్మరు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకరు. దేవుడి మీద నమ్మకం అంటే చిన్నదనుకుంటున్నారా? ప్రాణం పోయినా, పీక తెగినా దేవునికిచ్చిన మాటకు నిలబడాలి క్రైస్తవుడు. ఇశ్రాయేలీల చరిత్ర ఆయన చేతిలో ఉంది. దేవునికి తెలుసు తన కుమారుణ్ణి రాబోయే కాలంలో దేవుడు పంపుతాడని, ఆ పంపిన వాడిని చంపేస్తారని, అతనికి ముందుగా ప్రవక్తలను పంపిన వాళ్ళని చంపేస్తారని, ఆ తర్వాత అపోస్తులను కూడా చంపేస్తారని తండ్రికి తెలియదు. భవిష్యత్తు ఇశ్రాయేలీల గురించి తెలుసు.
జరగవలసిన ఏర్పాటంతా జరగాలి. ఆయన చేసిన పవిత్ర కార్యక్రమాలు, ప్రేమ కార్యాలు ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. అందుకే యోసేపును రప్పించాడు. రాజు తర్వాత ఈజిప్ట్ దేశాన్ని పాలించే ఫరో తర్వాత స్థానాన్ని, రెండవ స్థానాన్ని ఇచ్చేసి ఏమంటున్నాడు? ఆదికాండం 41:40 40వ వచనం, సింహాసన విషయంలో మాత్రమే, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే నీకంటే పైవాడని యోసేపు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయురయ్యుందురు. కీర్తన 105:21. కీర్తన 105:21. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారి అతను నియమించెను. కీర్తనాకారుడు రాస్తున్నాడు. చూసారా, ఎందరో చరిత్రలో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. ఒకప్పుడు యోసేపు పుట్టుకొచ్చాడు, తరువాత క్రీస్తు పుట్టాడు, తరువాత పౌలు పుట్టాడు. నమ్మకం. ఏమంటున్నాడు కీర్తనాకారుడు? 105వ వాళ్ళు నీతిమంతులైన వాళ్ళై ఉండాలంటే దేవుని ఎలా నమ్మాలి? నీ హృదయాంతరాలలో ఆయన మీద నమ్మకం ఉండాలి నీకు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తాను, నాకు నా తండ్రి అంటే చాలా పిచ్చి, నాకు నా తండ్రి అంటే ఎంతో ప్రేమ. అతని కంటే ఎవరిని సమాజంలో ప్రేమించను. అతని తర్వాతే ఎవరికైనా స్థానాన్ని ఇస్తాను. మీలో ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలి. నీ దేవుడైన యెహోవాను మొదట ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా అంటాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, ఉన్నవాడను నేనే. నీతో ఉన్నవారు ఎప్పుడూ ఉన్నవారు కాదు, నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టిపోయేవాళ్ళు. వాళ్ళు నీతో నటించటానికి వచ్చిన వారు నేను పంపగా. నీవు చేసుకున్నవారు, నీవు కట్టుకున్నవారు, నీవు కన్నవాళ్ళు నటించటానికి నేను పంపగా వచ్చినవారు. నేను యెహోవాను, ఉన్నవాడను, ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని వాడను. అడవిలో సింహపు పిల్లలు ఆకలి గొనును, నేనెత్తుకుని నీకు ఆహారము లేకపోవునా నీవు నిండుగా ఉంటావు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటావు. నువ్వు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. లోతొక్కడే నీతిమంతుడు. జాన్సన్ గారి పాట. లోతొక్కడే నీతిమంతుడు అండి. భార్య లోతును బట్టి భార్యను, ఇద్దరు కూతుర్ని కాపాడాలనుకున్నాడే తప్ప అది లోతు మీద ఉన్న దేవునికున్న ప్రేమ. చెడిపోతుంది సొదొమ గొమొర్రా. ఊరిలో తన ఇంటి దగ్గర ఉండలేక, ఊరు మధ్యన బ్రతకలేక గవిని దగ్గరికి, ఊరి ముఖద్వారము దగ్గరికి వచ్చి పాపం కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడు, ఎలా ఈ సొదొమ గొమొర్రాలను కాపాడాలి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు దేశాలను కాపాడదామని ఎవరు వింటారు? దేవుని దగ్గర నుంచే దూతలు వచ్చిన ఇంటికి గవిని దగ్గర వాళ్ళకి స్వాగతం పలికి ఇంటికి తీసుకువెళ్ళేసరికి కామాంధులు ఇంటి చుట్టూ చేరారు.
పరితెప్పి దేవునికిచ్చిన మాటకు నిలబడాలి క్రైస్తవుడు. అంతా నా పిల్లలతో కలిసి ఆలోచించి లక్షల రూపాయలు నా పిల్లలు పెట్టుబడి పెట్టి ఎన్ని అద్భుతమైన ప్రసంగాలు జ్ఞానోదయం కలిగినట్లు ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. మా వెనకాతలే గ్యాస్ లీక్ అయిపోయింది. వీఆర్ వెరీ మమ్మల్ని కాపాడుకున్నాడు, నా పిల్లలందరినీ కాపాడాడు, సంఘస్థులందరినీ కాపాడాడు నా తండ్రి. నన్ను బట్టి మర్చిపోకూడదు. మా ముందు మా వెనుక రెడ్ జోన్లుగా పిలువబడ్డాయి కరోనాతో. మమ్మల్ని కాపాడుకున్నాడు దేవుడు, కాపాడుతున్నాడు. ఆ పిల్లలందరినీ కాపాడుతున్నాడు, సంఘం అంతటినీ కాపాడుతున్నాడు. ఆయన రాజ్యము, ఆయన నీతి మీరు వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సుఖమా, సేఫ్టీయా, ఆఖరి లేకుండా, ఆనందమా, రోగం లేకుండా. 3 గంటల తర్వాత రిలీజ్ అయిన గ్యాస్ విషం. నిద్దట్లో ఉన్నవాళ్ళు అలాగే మంచాల మీద ఉండిపోయారు, కాపాడడానికి ఎవరు లేరు. పరుగులు తీశారు, బయటకు వస్తే పడిపోతున్నారు రోడ్ల మీద. విశాఖపట్నం అది ఒక్కటే అనుకోకండి, హిందుస్థాన్ పాలిమర్స్ ఇది మోస్ట్ డేంజరస్ కంపెనీ. భోపాల్ విషవాయువుల కంటే ప్రమాదకరమైనవి. HPCL ఆల్రెడీ ఒకసారి జరిగింది ప్రమాదం, చాలామంది మరణించారు, బర్న్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్, ప్రతి ఇండస్ట్రియల్ బెల్ట్ అండ్ అదంతా షిప్ యార్డ్ నుంచి అనకాపల్లి వెళ్ళినంత వరకు అదంతా కూడా ఇండస్ట్రియల్ విషవాయువులతో కూడుకున్న ఫ్యాక్టరీలు అవన్నీ. వాటి ప్రక్కనే ఉన్నాం మేము. నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నా యొద్దకు రాదు అని అన్నాడు నా తండ్రి. నేను నమ్మాను నా తండ్రిని. ఆయన మాటలంటే నాకు వేదం, ఆయన మాటలంటే నాకు ప్రాణం. ఆయన బైబిల్ చదవటం కాదు, బైబిల్ని పరిశోధించాలి. ఇశ్రాయేలీలందరూ కూడా ఈజిప్ట్లోనే చచ్చిపోదురు, లక్షల మంది వచ్చేవారు కాదు. కుటుంబం అంతటిని ఈజిప్ట్కి తీసుకొచ్చిన తర్వాత 7 సంవత్సరాలు పంటలు విపరీతంగా పండాయి. ఆ పండిన పంటను భద్రపరిచి మరో 7 సంవత్సరాల వరకు ఏ లోటు లేకుండా సిద్ధం చేయించాడు దేవుడు యోసేపు ద్వారా. అందుకే ఫరో తన స్థానం తర్వాత స్థానం యోసేపుకి ఇచ్చాడు. అలా యోసేపు రావటం వల్ల ఈజిప్ట్ దేశానికి కరువు 7 సంవత్సరాలలో యాకోబు సంతానం కాపాడబడింది. లేకపోతే నిజంగా వాళ్ళు పాలస్తీనాలోనే ఉంటే, వాళ్ళు ఈజిప్ట్ రాకముందు ఉండే ప్రాంతంలో ఉంటే చచ్చిపోయేవాళ్ళు. ఆ రోజే ఇశ్రాయేలీయుల జాతి నాశనం అయ్యేది. కానీ దేవుడికి ఇచ్చాడు మాట. ఆకాశం ముందున్న
దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, మూడో తరం యాకోబు, నీ సంతానాన్ని సముద్ర తీరమునున్న నక్షత్రాల్లా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశమందున్న నక్షత్రాలుగా సముద్ర తీర. వాళ్ళు ఎంత క్రూరులైనా మాట ఇచ్చాడు. నమ్మితే మరియా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. లాజరు అక్క చెల్లెల దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తు. ఏడుస్తున్నారు వాళ్ళు. నీవు నమ్మితే, నీకు నీతంటూ ఉంటే, నీవు తండ్రిని నమ్మగలిగితే ఏ మహిమని చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. లాజరు బయటకు రా. నమ్ముతావా? నమ్మకం ఉందా దేవుడి మీద? దేవుడంటే చీమలాగా పురుగులో నువ్వు పెట్టుకునే వాచి మీద నీకు మనసు ఉంటుందే తప్ప నిన్ను కాపాడుతున్న నిత్యుడుకు తండ్రి గురించి నీకు ఎప్పుడూ చింతలేదు. నీ ఇంటిని చూసుకొని పొంగిపోతావు, నీ భార్యను చూసి పొంగిపోతావు, నీ పిల్లలు చూసి పొంగిపోతావు, నీ ఉద్యోగాన్ని బట్టి పొంగిపోతావు, నీ పొలాన్ని బట్టి పొంగిపోతావు, నువ్వు దాచుకున్న సొమ్మును బట్టి పొంగిపోతావు. కానీ నీకంటూ ఒక కన్న తండ్రి ఉన్నాడు. నీవు ఈ స్థితికి ఇప్పుడైనా స్మరణ తెచ్చుకుంటున్నావా? నీవు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, నీవు నమ్ముతావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను నీతో చెప్పలేదని ఆమెతో నేను నీతో చెప్పాను. నమ్ముతావా? అమెరికా నువ్వు నమ్ముతావా? దేవుని మహిమను చూస్తావు. నువ్వు మహిమను చూస్తావు. ఇండియా నువ్వు నమ్ముతావా? దేవుని మహిమను చూస్తావు. మళ్ళా ఢిల్లీలో ప్రకంపనలు, బూడిదమయమైపోయింది రాజధాని అంతా. ఒక వయసు భయంకరమైన వర్షం, పిడుగులు, మనుషులు కనబడనంత ధూళి మేఘాలు. ఢిల్లీ రాజధాని. నువ్వు నమ్ముతావా దేవుణ్ణి? నమ్మవు. దేవుడికే కరోనా వస్తుందని దేవుని తలుపులో మూసావు అంటే నీకు భోపాల్ విషవాయువుల కంటే ప్రమాదకరమైనవి. ఎవరైనానండి దేవుడు అని నమ్ముకున్న తర్వాత దేవునికే రోగాలు వస్తాయని నువ్వు నమ్ముతున్నావంటే నీకు అసలు దేవుని గురించి ఏం తెలుసని. ఏడు సంవత్సరాల ఆకలి చావులలో యాకోబు సంతానం నశించకుండా ఉండాలి అంటే ఎప్పుడో పాలుతేనులు ప్రవహించి ఆ దేశం నుంచి వెంటనే తీసుకొచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు రాబోతున్నాయి, కష్టకాలం కనుక ఆదరించటానికి. దేవుని సంకల్పం దేవుని పిల్లల మీద ఎప్పుడూ ఉంటుంది. నీవు దేవుని కొరకు ఎక్కువగా ఆలోచించావు అనుకో, దేవుడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు. నీవు నన్ను మహిమపరిచావు అనుకో, నేను నిన్ను మహిమపరుస్తాను. దేవుడు అన్న మాటలండి తన పిల్లలతో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. చరిత్రకారులు కాళ్ళను తెగ నరుకుతున్నాడు.
నన్ను తప్పుగా మాట్లాడిన వారందరూ నోరు మూయిస్తున్నాడు. ఈస్ మై సన్. నన్ను గనపరుస్తున్నాడు. నన్ను గనపరుస్తున్నాడు కనుక నేనేం చేయాలి? నన్ను గనపరచు వారిని నేను గనపరచాలిగా. అందుకే వాడిని పైకి తీసుకువెళ్ళిపోతున్నాను. ఆకాశమంత ఎత్తులో వాడిని నిలబెట్టాను. వాడి తల్లి గర్భమున నిలబెట్టాను. మర్చిపోయే దేవుడు కాదు. దేవుణ్ణి నువ్వు మహింపరుస్తున్నావా? మహాజ్ఞానాన్ని బైబిల్లో బయలుపరిచి భద్రపరిచాడట. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. మహాజ్ఞానాన్ని 7వ వచనం. మహాజ్ఞానాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో విశదీకరించేశాడు ఆయన. నోస్ మోర్ సీక్రెట్స్. కానీ చదివేవాడికి అది అర్థం కావటం లేదు. లింక్స్ వాడికి తెలియటం లేదు. ఈరోజు నెట్ వరకు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఆ లింక్ని ఏమంటారు నాయన భాష కోడ్? లింక్ సింక్ అవ్వట్లేదు. లింక్ సింక్ అవ్వాలి. సింక్ అవ్వకపోవటాలు రెండు జరుగుతాయి. ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు తెలిసిపోద్ది అంటారు. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ప్రతి వచనానికి ప్రతి మాటకి లింక్ టు లింక్, లింక్ టు లింక్, లింక్ టు లింక్. ఏదో ఒక వచనం చదివేసి నువ్వు ఉండిపోతే ఎలా అవుద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఒకప్పుడు మరుగై ఉండేది. జగత్తు ఉత్పత్తి ముందుగా, ఈ లోకం పుట్టక ముందే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. పీడి సుందర్రావుని మహిమపరచాలి అంటే శాస్త్రంలోనికి వాడిని తీసుకెళ్ళాలి, చరిత్రలోనికి వాడిని తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాలలోనికి తీసుకెళ్ళాలి వాడిని. ఒక బయోస్ఫియర్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? ఒక క్లోనింగ్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, నీవు నమ్ముతావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను నీతో చెప్పలేదని ఆమెతో నేను నీతో చెప్పాను. నమ్ముతావా? అమెరికా నువ్వు నమ్ముతావా? దేవుని మహిమను చూస్తావు. నువ్వు మహిమను చూస్తావు. ఇండియా నువ్వు నమ్ముతావా? దేవుని మహిమను చూస్తావు. మళ్ళా ఢిల్లీలో ప్రకంపనలు, బూడిదమయం అయిపోయింది రాజధాని అంతా. ఒక వయసు భయంకరమైన వర్షం, పిడుగులు, కదలికలు, మనుషులు కనబడనంత ధూళి మేఘాలు. ఢిల్లీ రాజధాని. నువ్వు నమ్ముతావా దేవుణ్ణి? నమ్మవు. దేవుడికే కరోనా వస్తుందని దేవుని తలుపులో మూసావు అంటే నీకు దేవుడి మీద భక్తి లేదనేగా. అదేనా? దేవుడు అని నమ్ముకున్న తర్వాత దేవునికే రోగాలు వస్తాయని నువ్వు నమ్ముతున్నావంటే నీకు అసలు దేవుని గురించి ఏం తెలుసని. ఏడు సంవత్సరాల ఆకలి చావులలో యాకోబు సంతానం నశించకుండా ఉండాలి అంటే ఎప్పుడో పాలుతేనెలు ప్రవహించి ఆ దేశం నుంచి వెంటనే తీసుకొచ్చాడు. ఇప్పుడు పరిస్థితులు రాబోతున్నాయి, కష్టకాలం కనుక ఆదరించటానికి. దేవుని సంకల్పం దేవుని పిల్లల మీద ఎప్పుడూ ఉంటుంది. నీవు దేవుని కొరకు ఎక్కువగా ఆలోచించావు అనుకో, దేవుడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు. నీవు నన్ను మహిమపరిచావు అనుకో, నేను నిన్ను మహిమపరుస్తాను. దేవుడు అన్న మాటలండి తన పిల్లలతో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 ఉన్నాడు.
చరిత్రకారులు కాళ్ళను తెగ నరుకుతున్నాడు. నన్ను తప్పుగా మాట్లాడిన వారు యామ్ ఐ రైట్ ఆర్ నాట్? మనిషి అన్నవాడు దేవుణ్ణి చూస్తే చస్తాడు. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి దేవదూతలతో దేవుడు కూర్చునే టైం. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు దేవుడు. నువ్వు దేవుడితో మాట్లాడగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు దయ్యంతో, దుష్ట శక్తితో, ప్రపంచాన్ని ఆవహించిన ఈ మాయ. ప్రపంచాన్ని ఆవహించింది మాయ. అలాంటి మాయతో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు. ఏంటి, ఎక్కడ నుండి వచ్చావు? దానికున్నంత ఇన్ఫ్లుయెన్స్ నీకుందా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి? అబద్ధాలు చెప్పేస్తున్నావా? నేను రాత్రి కూర్చో పడుకున్నానండి, లేదా నువ్వు ప్రార్థనలో ఉన్నానంటే దేవుడు నాకు కనబడ్డాడు. దౌర్భాగ్యుడా. సాతాను పవర్ తెలుసా? మహాశక్తిమంతుడకు దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడే కెపాసిటీ. అధికార పార్టీ సీఎం, ప్రత్యర్థి పార్టీ సీఎంలు ఉంటారు, చంద్రబాబు, జగన్, వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. సామాన్యుడు వెళ్ళి ఇద్దరితో ఎవరితోనైనా మాట్లాడగలడా? నో ఇంటర్వ్యూ, ఖాళీ లేదు. దేవుడిని ఒక్కసారి ఊహించుకో. దేవుని దగ్గరకు వెళ్ళింది సైతాను, మాయా. దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతుంది. దాన్ని నువ్వు యేసు రక్తం చెయ్యి అంటే పోద్దా? తల కింద బైబిల్ పెట్టుకుంటే పోద్దా? మాయ మాటలు చెబుతున్నారు ఈ సమాజాన్ని, అమాయక సమాజాన్ని మోసం చేస్తున్నారు ఈ దొంగ భక్తులు, బైబిల్ తెలియని వాళ్ళు. డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికే వచ్చింది. పైగా ప్రార్థన 40 దినాలు అయిపోయింది. అంతట అపవాది ఆయనని శోధించుటకు ఆయన యొద్దకు రాగా, ఉదయం మాట్లాడాను, ఈ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని రాయబడి ఉన్నది కదా. నువ్వు ఈ దేవాలయ శిఖరముడికి ఎంతే జాంప్. దేవదూతలు నీ పాదాలకు రాయి తగలకుండా ఇలా చేతుల మీద పెట్టుకుంటారు కదా. యేసుకు తెలుసు వాక్యము, తండ్రి అయిన దేవునికి తెలుసు వాక్యం. నీ ఆఫ్టర్ ఆల్ నీ వయసులో 60-70 ఏళ్ళ నీ జీవితంలో కనీసం బైబిల్ ఎన్నిసార్లు చదివి ఉంటావు? నువ్వు బైబిల్ చదవవు, ప్రార్థన చేయవు, దేవుని వాక్యం చెబితే వినవు. దిక్కుమాలిన 60 సంవత్సరాలు నీ లైఫ్ టైంలో బైబిల్ని తెలుసుకోవటానికి ఇష్టపడవు. కానీ ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ దుష్ట శక్తులు దేవునితో యుద్ధం చేసే కదా మరి. అప్పటికే ఉన్నాయి కలిగినటువంటి ఈ దయ్యపు ఆత్మలు, ఈ దుష్టాత్మ, ఈ భ్రష్టాత్మ, ఈ ఘటసర్పం కోట్ల సంవత్సరాలు. నువ్వు డట్టి 60-50 ఇయర్స్, 40 ఏళ్ళు లేకపోతే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు యేసు రక్తం చేయి. తండ్రితో మాట్లాడింది, యేసుక్రీస్తుతో మాట్లాడింది. ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకుంది. 760 కోట్ల మంది తరతరాల నుండి, ఈ తరంలో ఉన్న వారి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి వశపరుచుకుంది. దాని అధికారం కింద పెట్టుకుంది, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి మనిషిని దాని పక్షాన రప్పించుకుంది. ఘట సర్ప సంతానం అని పిలువబడుతున్నారు మనుషులందరూ. అలాంటి సాతాను యేసు జై అంటే పోద్దా? ఎంత పిచ్చోడురా నువ్వు! ఈ సైతానుకింత శక్తులు ఉన్నవని చెప్పిన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మానవుడు ఈ 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు ఒక్కడే దెయ్యం గురించి చెప్పాడు రహస్యాలన్నీ. సాతానాని తంత్రములను ఎరుగని వారము కాము అన్న పౌలన్న మాట నాకు ఊపిచ్చి ఆలోచనిచ్చింది దీని గురించి ఆలోచించాలని. నీలో తప్పుడు ఆలోచనలు పుట్టించి తప్పుడు పనులు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్?
మనిషి అన్నవాడు దేవుణ్ణి చూస్తే చస్తాడు. నీ జీవితాన్ని ముగింపజేసి నీ చాగ్రతకు తీసుకువెళ్ళి దాని ప్రాజెక్ట్ ఎంత పెద్దది. లోకంలో ఉన్న మనుషులందరినీ తన వెంట తీసుకుపోతుందని నిజం నీకు తెలుసా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు 12 మందిని. అందరినీ తీసుకెళ్ళిపోయింది. ఎంత పవర్ దాని మాటకి, దాని ఆలోచనకి ఎంత. జీవ గ్రంథములో వ్రాయబడిన పరమ రహస్యాలు ఎన్నో బయలుపరచబడి ఉన్నాయి. వీటిని పరిశోధించడానికి ప్రయత్నించు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమంజు పళ్ళే పళ్ళు కాసేస్తుంది అది. ఎందుకంటే నీటి కాలువల ఓరను నాటబడ్డాయి, ఒడ్డును నాటబడ్డాయి. జీవ గ్రంథంలో నువ్వు నాటబడి ఉంటావా? ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని స్మరణ చేస్తున్నావా? నీ ఆలోచనలోనికి దేవుడు వస్తున్నాడా? నీ ఆలోచనలోనికి బైబిల్ వస్తుందా? బైబిల్ చదువు. గెక్కలో చదివి ఇదిగో మొత్తం అంతా దిగిపోతున్నారు. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే, హైటెక్ ఇంజనీర్లమే, ఆ టెక్ ఈ టెక్ దిగిపోయింది ఒక్కొక్కరికి. చదివిస్తానండి, నువ్వు ఇంజనీరింగ్ చదివిస్తారా? హార్డ్వేరు సాఫ్ట్వేరు పెట్టులో పెట్టి సమాజ్ చేస్తూ ఉండే. అయిపోయిందా? నీ దిక్కుమాలిన చదువు తగలెట్ట. జానుడు పొట్ట కోసమేనా నీ బ్రతుకంతానా? నీ వాళ్ళ కోసమే నీ చింతంతా? దేవుణ్ణి బలమైన చెట్టును విడిచిపెడుతున్నావు, బలమైన నీడను విడిచిపెడుతున్నావు, బలమైన పర్వతాన్ని విడిచిపెడుతున్నావు, దిక్కుమాలిన దెయ్యపు మాటలకు లోనవుతున్నావు, లోక జ్ఞానానికి చదివిస్తున్నావు, లోక జ్ఞానం కోసం నీ పిల్లల్ని బతికించుకుంటున్నావు. ఎన్నిసార్లు చెప్పాడు పీడి సుందర్రావు, దయ్యం గురించిన చరిత్ర పుట్టు పూర్వోత్తరాలు ప్రప్రథమంగా ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఎవడు దీన్ని కాదనలేడు. ఏసు రక్తం చేయి, నేను పుట్టేసరికి ఏసు రక్తం చేయడం బాధట. నేను అనేసాను తెలియక ఏసు రక్తం చేయని. దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు చేరి సాతాను సమాజపు వాళ్ళు కూడా దయ్యం యొక్క సంఘంలో ఉన్నవాళ్ళు, దెయ్యం యొక్క రాజ్యంలో, భ్రష్టుని యొక్క రాజ్యంలో చేరిన వారు సర్పసంతానం. అది బైబిల్ని అపార్థం చేయించి బైబిల్లో తప్పులు బట్టి బైబిల్లో తప్పులు ఉన్నాయని దూరంగా తీసుకుపోతున్నారు వాళ్ళందరూ. పోనమంటే దరిద్రులను పట్టించుకోకండి. మీరు ఇక వినేవాడికి వాక్యం చెప్పండి, వినని వాడిని తోసేయండి బయటికి. నో డిస్కషన్. వాడు అబద్ధికుడు, మోసగాడు, తప్పుదారి నడిచేవాడు, దయ్యపు సంబంధి వాడు. వాడితో వాదోపవాదనలు ఎందుకు? వదిలేలోనికి వెళ్ళు, బైబిల్ లోతులలోనికి వెళ్ళు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 10వ వచనం చివరిగా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించి యోసేపును అధిపతిగా నియమించెను. చరిత్ర ఎన్నడో జరిగిన ఇశ్రాయేలీయుల చరిత్ర. యేసుక్రీస్తును చంపేటప్పటికే, యేసుక్రీస్తును చంపేసిన తర్వాత స్టెఫెను మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగంలో. చంపేశారు క్రీస్తుని. ఈ నకిలీ జ్యూస్, డర్టీ బెగ్గర్స్. ఈ యూదుల గురించి మాట్లాడేవాడు ఏమండి, దరిదాపుల్లో చేరనివ్వకండి. వాళ్ళు యేసును చంపిన హంతకులు, ప్రవక్తలను చంపిన హంతకులు, అపోస్తులను చంపిన హంతకులు, దేవుని సామ్రాజ్యాన్ని కూలదోసిన హంతకులు, వాళ్ళు మేము అని ఎప్పుడైతే వాళ్ళు మీరు గెస్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి వెంటనే. వాళ్ళు క్రొత్త నిబంధన నమ్మరు.
ఏ ముసుగులోనైనా రావచ్చు. వాళ్ళ మాటలు వినకండి. మెస్సియా వస్తాడు, సంఘాన్ని కడతాడు, యూదులు కూడగొడతాడు. ఈ పనికి మాలిన పోకిరి చెత్త 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 మాటలు మీరు నమ్మకండి. ఎవడో మాట్లాడినా, మీకు యూట్యూబ్లో పెట్టినా మీరు చూస్తే మీ మైండ్ డ్యామేజ్ అయిపోద్ది. మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. యోసేపు గురించి ఎప్పుడు చెప్తున్నాడు చరిత్ర? ఒక కీర్తన గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు? 105వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్తున్నాడు యోసేపు గురించి? ప్రజలను ఏలిన వాడు అతని విడుదల చేశాడు. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలటానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పటానికి, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించను. దట్ ఈస్ ద జోసెఫ్ హిస్టరీ. మళ్ళా దావీదుకి స్టెఫెనుకి మధ్యకాలం 1000 సంవత్సరాలు. కీర్తనాకారుడికి స్టెఫెను ప్రసంగానికి మళ్ళీ 1000 సంవత్సరాలు తేడా మధ్యకాలం. ఈ 1000 సంవత్సరాలు స్టెఫెను వచ్చి ఏం రాస్తున్నాడు యోసేపు గురించి? దయను జ్ఞానమును. అదే 7వ అధ్యాయము అపోస్తల కార్యాలు 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించాను. గొప్పవాడు కావాలనుకుంటున్నావా? నిన్ను దేవుడు మహిమపరచాలనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుడిని మహిమపరచు. నువ్వు దేవుడిని మహిమపరచాలి. యోసేపు జీవితం నీకు ఒక పాఠం కావాలి. అది తరతరాలకు యుగాంతం వరకు నిలిచిపోయే ద గ్రేటెస్ట్ హిస్టరీ నీ లైఫ్ హిస్టరీ కావాలి. అందరిలాగే చచ్చి అందరిలాగే మట్టిలో పోయిన నీకు చరిత్ర వద్దు. క్రీస్తుని నమ్ముకున్నందుకు, తండ్రి అయిన దేవునిపై నీకున్న నమ్మకానికి, నీవు తండ్రితో కలిగి ఉన్న అనుబంధం, దానికి సాక్షి నేనే. దయ్యముల గురించి ప్రపంచంలో ఎవడు ఏది చెప్పలేదు. మాయ మాటలు చెప్పి దయ్యాల పుస్తకాలు, దయ్యాలు సినిమాలు రాశారు, చూపిస్తున్నారు, తీశారు. కానీ పిడి సుందర ఒక్కడే ప్రపంచ మానవాళికి దయ్యం యొక్క రహస్యాలన్నీ బయట పెడతాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు. ఇలలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినకున్నది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే
ప్రథమంగా ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఎవడు దీన్ని కాదనలేడు. యేసు రక్తం చేయి, నేను పుట్టేసరికి యేసు రక్తం చేయడం పోద్దట. నేను అనేసాను తెలియక యేసు రక్తం చేయని. దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు చేరి సాతాను సమాజపు వాళ్ళు కూడా దయ్యం యొక్క సంఘంలో ఉన్నవాళ్ళు, దెయ్యం యొక్క రాజ్యంలో, భ్రష్టుని యొక్క రాజ్యంలో చేరిన వారు సర్పసంతానం. అది బైబిల్ని అపార్థం చేయించి బైబిల్లో తప్పులు బట్టి బైబిల్లో తప్పులు ఉన్నాయని జనానికి చెప్పి దూరంగా తీసుకుపోతున్నారు వాళ్ళందరూ. పోనేమంటే దరిద్రులు పట్టించుకోకండి. మీరిక వినేవాడికి వాక్యం చెప్పండి, వినని వాడిని తోసేయండి బయటికి. నో డిస్కషన్. వాడు అబద్ధికుడు, మోసగాడు, తప్పుదారి నడిచేవాడు, దయ్యపు సంబంధి వాడు. వాడితో వాదోపవాదనలు ఎందుకు? వదిలేవాడిని. లోతుల్లోనికి వెళ్ళు, బైబిల్ లోతులలోనికి వెళ్ళు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 10వ వచనం చివరిగా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించి యోసేపును అధిపతిగా నియమించెను. చరిత్ర ఎన్నడో జరిగిన ఇశ్రాయేలీయుల చరిత్ర. యేసుక్రీస్తును చంపేటప్పటికే, యేసుక్రీస్తును చంపేసిన తర్వాత స్టెఫెను మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగంలో. చంపేశారు క్రీస్తుని. ఈ నకిలీ జ్యూస్, డర్టీ బెగ్గర్స్. ఈ యూదుల గురించి మాట్లాడేవాడు ఏమండి, దరిదాపుల్లో చేరనివ్వకండి. వాళ్ళు యేసును చంపిన హంతకులు, ప్రవక్తలను చంపిన హంతకులు, అపొస్తలులను చంపిన హంతకులు, దేవుని సామ్రాజ్యాన్ని కూలదోసిన హంతకులు వాళ్ళు. మేము అని ఎప్పుడైతే వాళ్ళు, మీరు గెస్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి వెంటనే. వాళ్ళు క్రొత్త నిబంధన నమ్మరు. ఏ ముసుగులోనైనా రావచ్చు. వాళ్ళ మాటలు వినకండి. మెస్సియా వస్తాడు, సంఘాన్ని కడతాడు, యూదులు కూడగొడతాడు. ఈ పనికి మాలిన పోకిరి చెత్త మాటలు మీరు నమ్మకండి. ఎవడో మాట్లాడినా, మీకు యూట్యూబ్లో పెట్టినా మీరు చూస్తే మీ మైండ్ డ్యామేజ్ అయిపోద్ది. మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. యోసేపు గురించి ఎప్పుడు చెప్తున్నాడు చరిత్ర? ఒక కీర్తన గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు? 105వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్తున్నాడు యోసేపు గురించి? ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేశాడు. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలటానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పటానికి, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించను. దట్ ఈస్ ద జోసెఫ్స్ హిస్టరీ. మళ్ళా దావీదుకి స్టెఫెనుకి మధ్యకాలం 1000 సంవత్సరాలు. కీర్తనాకారుడికి స్టెఫెను ప్రసంగానికి మళ్ళీ 1000 సంవత్సరాలు తేడా మధ్యకాలం. ఈ 1000 సంవత్సరాలు స్టెఫెను వచ్చి ఏం రాస్తున్నాడు యోసేపు గురించి? దయను జ్ఞానమును. అదే 7వ అధ్యాయము అపోస్తల కార్యాలు 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించాను. గొప్పవాడు కావాలనుకుంటున్నావా? నిన్ను దేవుడు మహిమపరచాలనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుడిని మహిమపరచు. నువ్వు దేవుడిని మహిమపరచాలి. యోసేపు జీవితం నీకు ఒక పాఠం కావాలి. అది తరతరాలకు యుగాంతం వరకు నిలిచిపోయే ద గ్రేటెస్ట్ హిస్టరీ నీ లైఫ్ హిస్టరీ కావాలి. అందరిలాగే చచ్చి అందరిలాగే మట్టిలో పోయిన నీకు చరిత్ర వద్దు. క్రీస్తుని నమ్ముకున్నందుకు, తండ్రి అయిన దేవునిపై నీకున్న నమ్మకానికి, నీవు తండ్రితో కలిగి ఉన్న అనుబంధానికి, దానికి సాక్షి నేనే. దయ్యముల గురించి ప్రపంచంలో ఎవడు ఏది చెప్పలేదు. మాయ మాటలు చెప్పే దయ్యాల పుస్తకాలు, దయ్యాలు సినిమాలు రాశారు, చూపిస్తున్నారు, తీశారు. కానీ పిడి సుందరరావు ఒక్కడే ప్రపంచ మానవాళికి దయ్యం యొక్క రహస్యాలన్నీ బయట పెడతాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు.
నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినకున్నది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే. రాజు యొక్క భవనానికి రమ్మని. ఫలితము, యోసేపు దేశాన్నే పరిపాలించే వాడుగా హెచ్చించబడ్డాడు. దయచేసి గమనించండి. ఆనాడు ఆ పాపిష్టిది తొందర చేసి పాపం చేయమన్నప్పుడు ఒకవేళ యోసేపు లొంగిపోయినట్లయితే జీతం పెరిగేదేమో, ప్రమోషన్ వచ్చేదేమో, కానీ దేశాన్ని మాత్రం పరిపాలించే స్థానాన్ని పొందుకునేవాడు కాదు. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే, నిందించబడతావని తెలిసినా సరే నీతిగా జీవిస్తే దేవుడు ఆ నీతిని ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఊహించని స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టే నిందించేవాడి కంటే నిందించబడేవాడు ఎప్పటికైనా గొప్పవాడు. ఇప్పుడు నా ప్రశ్న, సహోదరి సహోదరుడా, నీ తత్వం ఏమిటి? నిందించే తత్వమా, నిందించబడుతున్న వ్యక్తిత్వమా? నోరుంది కదా అని చెప్పేసి నోరు పడేసుకునే వ్యక్తిత్వమా, లేక మాట పడే తత్వమా? మన పెద్దలు మనకు నేర్పించారు ఏమిటి? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని చెప్పి. మాట అనిపించుకుంటున్నావా, లేక నోరుందని చెప్పి లొడలొడ వాగేస్తున్నావా? వాట్ ఈజ్ యువర్ వ్యక్తిత్వం? నీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్నవారిని నిందించేది నీ క్యారెక్టర్ అయినట్లయితే, నీలో సాతాను ఉన్నాడో, సాతాను నీలో ఉన్నట్లయితే నువ్వు తిన్నగా వాడుతూ పాటు నరకానికి ఓ రోజు పోతావు. పోతేఫరు భార్య నిందించే భార్యగా మిగిలిపోయింది. యోబు భార్య, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపమును దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించినవాడు. చాలా చక్కగా వ్రాయబడి ఉంది యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. అద్భుతమైన సాక్ష్యం పొందాడు. ఫ్రెండ్స్, అంత అద్భుతమైన సాక్ష్యం పొందిన యోబు యొక్క జీవితము పరీక్షించబడింది, పరిశోధించబడింది. ఆ పరిశోధనలో యోబు కలిగిన సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అలా సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని, నిరీక్షణను మాత్రం కోల్పోలే. దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అని సాష్టాంగపడ్డాడు. అద్భుతమైన ఆత్మీయతను కనపరిచాడు. ఆ తర్వాత సాతాను వచ్చి, నువ్వు అన్నీ తీసేయడానికి పర్మిషన్ ఇచ్చావు, కానీ ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఆరోగ్యం ఉన్నంత వరకు ఏ వ్యక్తి అయినా సరే నీ భజన చేయొచ్చు, ఆరోగ్యాన్ని కూడా తీసేస్తే అప్పుడు అతని అసలు శిశుల రూపం బయటపడుతుంది, ప్రాణాన్ని ముట్టద్దో, పర్మిషన్ ఇస్తున్నా. దేవుడు అనుమతించాడు ఆరోగ్యాన్ని కూడా తీసేయడానికి. జరిగిందేమిటి? యోబుకు శరీరం నిండా పుండ్లు, శరీరం నిండా కురుపులు. ఆ బాధ భరించలేక బూడిదలో కూర్చొని పెంకులు తీసుకొని ఆ పెంకులతో గీరుకుంటూ కూర్చున్నాడు. ఒకప్పుడు ధనవంతుడు, ఒకప్పుడు అద్భుతమైనటువంటి వాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న వాళ్ళు అతని వంటి వాడు లేరు. తను వస్తున్నాడు అంటే ఆ వీధిలో ఉన్న వారు అందరూ లేచి నిలబడతారట. అంత గౌరవము, అంత మర్యాద, అంత విలువ, అంత గొప్ప వ్యక్తిత్వము. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు సమస్తము కోల్పోయాడు, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఆదరించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన, అండగా నిలబడాల్సిన అర్ధాంగి అయినటువంటి యోబు భార్య వచ్చి ఏముందో తెలుసా అండి? చదివిస్తాను రండి. 2వ అధ్యాయము 7వ వచనము. 6వ వచనం కూడా, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి
నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి చావు. ఏం భార్య అండి? ఏమిటో కొంతమంది భార్యలకు ఎప్పుడు భర్తతో మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. అలాగే భర్తలకు కూడా ఏ విధంగా భార్యతో, ఏ విధంగా భర్తతో, ఏ విధంగా పిల్లలతో మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా పక్కవారితో మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా పరిచర్య చేసేవారితో మాట్లాడాలో తెలియదు. భర్త బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు వచ్చి అండగా ఆదరణగా మాట్లాడాల్సినటువంటి భార్య వచ్చి ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, ఇంకా నీ నీతిని విడిచిపెట్టవా, సైతాను కావాల్సింది అదే. కష్టములో, శ్రమలో, వ్యాధి బాధలో సైతాను కోరుకునేది ఏంటో తెలుసా? నీ ఆత్మీయతను నువ్వు వదిలేసేయాలి, దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని నువ్వు వదిలేసేయాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు వాడుకున్న ఆశ ఏమిటయ్యా అంటే నిన్ను దేవునికి దూరం చేయాలి. ఎంత భయంకరంగా సైతాను యోబు భార్య ద్వారా నిందిస్తున్నాడో చూడండి. ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా, ఏం చేయాలంట? దేవుణ్ణి దూషించో. ఎంత